మేక హాయ్ చెప్పు. ఎందుకురా చదువుకున్నా మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు నేర్చుకున్నా. దీన్ని చూసి నేను ఎవరినో మర్డర్ చేస్తానని అనుకోవద్దండి. ఆ చెట్టు నరకమని మా నాన్న అయితే చెప్పినడానికి పోతున్నాను. ఆ చెట్టుని ఎందుకు నరుకుతున్నానో మీకు వీడియో లాస్ట్ అర్థమవుతుంది. మొత్తానికైతే చెట్టు దగ్గరికి పోయినాను. కొంచెం భయంగా ఉన్నప్పటికీ తప్పదు కాబట్టి అయితే చెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాను. అంతవరకు నిమ్మలంగా పనుకున్న లైగర్ గాడు కూడా నన్ను చూసి వచ్చేస్తున్నాడు నా వెనక. ఇక లేట్ చేయకుండా నేనైతే చెట్టు ఎక్కడానికి స్టార్ట్ చేసేసాను. లైగర్ గాడు ఎక్కడ ఉన్నాడు అడగద్దండి, చూడండి కిందే ఉన్నాడు. ఇంకా లేట్ చేయకుండా మంచి సాంగ్ అయితే పెట్టుకొని అయితే చెట్టు ఎక్కుతున్నాను. మొత్తానికి అయితే చెట్టు ఎక్కేసాను. చెట్టు మీద వ్యూ అయితే ఎలా ఉందో చూడండి. చూసేకి నవ్వుతున్నా కానీ నవ్వులేదు, చాలా భయంగా ఉంది. సెల్ కింద పడితే ఇంక లేట్ చేయకుండా కొమ్మలు కొట్టే స్టార్ట్ చేసేద్దాం. ఒక్కొక్క కొమ్మ కొడుతుంటే నా గుండెకి అయితే జారిపోతుంది అనుకోండి. ప్రస్తుతానికి అయితే 4-5 కొమ్మలు అయితే కొట్టేసిన. జస్ట్ మిస్ బట్టి మీద పడింటే అద్దం పగలు, దాని తర్వాత నా మూతి పగలు. మన లైగర్ గాడు అయితే చాలా ధైర్యవంతుడు అనుకుంటా. కొమ్మ మీద పడినా కానీ పక్కకైతే పోలేదు. జస్ట్ మిస్ అనమాట. లైగర్ గాడి మీద అయితే అన్ని కొమ్మలన్నీ పడతాండే. చెట్టు మీద చూడండి వ్యూ ఎంత బాగుందో. దూరం ఉండే కొండలు కూడా కనిపిస్తున్నాయి. మీలో ఎవరికైనా చెట్టు ఎక్కేకొస్తే కింద అయితే కామెంట్ చేయండి. ఏ దాంట్లో మేనేజ్ చేయడం అంత ఈజీ అనుకుంటాం, కానీ చాలా కష్టం. ఇక్కడ నుంచి నేను మా చెల్లెల్ని ఎలా వీడియో తీయాలో ఇన్స్ట్రక్షన్లు ఇస్తూ నేను వీడియో తీస్తూ ఇక్కడ కొమ్మ మీద నిలబడి చూసారా, చాలా చివర్లో ఉన్నాను. కాల్ జారిందంటే ఇంకా అంతే. ఈ కొమ్మలు కొట్టేసరికి నాలో 1 లీటర్ నీళ్ళు అయితే బయటకు వచ్చినట్లున్నాయి. ఇంట్లో సంసారాన్ని చెట్టు మీద కొమ్మని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవా. మన కిందికి వెళ్లే సమయం ఏంది, అయితే నేను దిగిపోతున్నాను. కిందికి దిగుతూ ఉంటే బాడీ పార్ట్స్ అన్ని కూల్ అవుతున్నాయి. మొత్తానికి అయితే చెట్టు దిగేసాను. ముందు రోజు నేను కొన్ని కొమ్మలు అయితే కొట్టి కట్టేసాను అనమాట, అందుకే అవన్నీ తీసేసాను. సొంత పని చేసుకోవడంలో ఉన్న సంతోషం జాబ్ చేయడం వల్ల రాదని నాకు అయితే అర్థమవుతుంది. మీరు ఈ విషయంలో ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మొత్తం అయితే అన్ని కట్లు తీసేసాను. మా బుజ్జిగాళ్ళు వచ్చే టైం అయింది, ఆకు కట్టాలి. ఇంకా వాళ్ళు వచ్చారంటే అస్సలు కట్టనేరు. నేనైతే ఆకు కట్టడం స్టార్ట్ చేశాను. ఇంకా వెళ్ళడం, తీసుకురావడం, తీసుకొచ్చి కట్టడం, ఇదే సరిపోయింది అనుకోండి. త్వరగా అయితే మొత్తం మేపంతా కట్టేస్తున్నాను. మొత్తానికి అయితే అంతా ఆకు అయితే పూర్తయింది కట్టడం. ఇంకా పెళ్లి పందిరిలో తోరణాలు కట్టినట్లు ఎంత నీట్గా డెకరేషన్ చేసినా చూడండి. మొత్తానికి అయితే ఆకు కట్టడం అంతా పూర్తయింది. ఇంకా కేవలం బుజ్జిగాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయడం మాత్రమే మిగిలిందనమాట. అదిగోండి మా బుజ్జిగాళ్ళు అయితే అప్పుడే వచ్చేసారు. నేను అట్లా ఇంట్లో పోయినానో లేదో వచ్చి మేస్తున్నారనమాట. అదిగోండి అది మా బుజ్జి మేక, పుట్టి 1 వీక్ అవుతుంది. ఇది అన్నిటికంటే పెద్ద మేక. దీనికి కనీసం 10 పిల్లలు పైగానే పుట్టాయి. మేక హాయ్ చెప్పు. ఎందుకురా చదువుకున్నా మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు నేర్చుకున్నా. ఉందరా అసలు బుర్రుందా? కోపడినట్లుంది, మళ్ళీ మాట్లాడదాం లేండి. ఇది మా కొత్త మేకపోతు, పట్టుకొచ్చి కేవలం 2 వీక్స్ ఏమో అవుతుంది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? మన ఛానల్ అయితే 10K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది. మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటే 10K మనం రీచ్ అవుతాం. సబ్స్క్రైబ్ చేసుకున్న కంటా ఫ్యామిలీకి లవ్ యూ సో మచ్. పీర్ల పండుగ దగ్గర వచ్చింది కదా ఫ్రెండ్స్, అందుకే ఈ చెట్టుని అయితే కొట్టేశాను అనమాట. ఇది వేస్ట్ కాకుండా మా బుడ్డలకైతే మొత్తం ఆకునంతా పెట్టాను. ఈ వీడియోకి అయితే 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. అంతవరకు ఉంటా, బాయ్.